అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వై భార్గవ్, న్యూరాలజీ విభాగం తరపున నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి ఇవాళ మే 30 ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ వారు మల్టిపుల్ స్క్లెరోసిస్ అవగాహన దినోత్సవం అనేది జరుపుతూ ఉంటారు. సో దీని ఉద్దేశించి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ మల్టిపుల్ స్క్లెరోసిస్ గురించి అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 2.9 మిలియన్ జనాభాలో ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది డయాగ్నోస్ చేయబడింది. ఇండియాలో కూడా ప్రతి 1,00,000 మందిలో 5 నుంచి 7 మందికి మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది డయాగ్నోస్ చేయబడుతూ ఉంటుంది. ఇది వెస్టర్న్ కంట్రీస్లో కొద్దిగా ఎక్కువగా ఉన్నా కానీ ఫీమేల్ పాపులేషన్స్లో 20 నుంచి 40 సంవత్సరాల వారిలో మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఏంటి? ఇది సిఎన్ఎస్కి సంబంధించిన జబ్బు. అంటే బ్రెయిన్కి కానివ్వండి, వెన్నుపూసకు కానీ ఈ మైలిన్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క న్యూరాన్ చుట్టూ ఒక మైలిన్ షీట్ అనేది ఉంటుంది. ఈ మైలిన్ షీట్ అనేది తొలగినప్పుడు, ఏ కారణం చేతైనా తొలగిపోయినప్పుడు ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది వస్తూ ఉంటుంది. ఎందువల్ల తొలగిపోతుంది? ఆటో ఇమ్యూనిటీ అంటే బాడీలో కొన్నిసార్లు క్రిమి వచ్చినప్పుడు మనకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క జబ్బుని తొలగియడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ బాడీలో ఈ మైలిన్ షీట్ కొన్నిసార్లు ఈ యాంటీబాడీస్ దాని మీదనే ప్రభావం చేయడం వల్ల ఈ మైలిన్ షీట్ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. సెల్ఫ్గా బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో దీన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం. సో దీని చేత ఈ తొలగిపోయినప్పుడు బ్రెయిన్కి సంబంధించి కానీ వెన్నుపూసకు సంబంధించి కానీ కొన్ని సిమ్టమ్స్ మనకి కనపడుతూ ఉంటాయి. ఏ భాగంలో ఈ మైలిన్ షీట్ తొలగిపోయినట్టయితే ఆ భాగానికి సంబంధించి సిమ్టమ్స్ మనకు కనపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కంటికి సంబంధించి మనకి కొన్నిసార్లు సడన్గా ఒక కంటి చూపు బ్లర్గా అవ్వడము, లేకపోతే రెండుగా కనపడము, లేదంటే వెన్నుపూసకు సంబంధించి ఏ భాగమైన ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ యొక్క వెన్నుపూసకు సంబంధించిన భాగంలో స్పర్శ తగ్గిపోవడము, మాటకు సంబంధించిన భాగంలో ఉన్నట్టయితే మాట తడబడము, తినేటప్పుడు కొద్దిగా పురబోవడము, లేదా యూరిన్కి మోషన్స్కి సంబంధించిన భాగంలో ఇన్వాల్వ్ అయినట్టయితే మనకు తెలియకుండానే బట్టల్లోనే యూరిన్ కానీ మోషన్స్ కానీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు మెడ ఇలా సడన్గా వంచినట్టయితే వెన్నుపూస చుట్టూ ఒక షాక్ లాగా మనకు తగిలే అవకాశం ఉంటుంది. లేదా కొన్ని వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు మనకి చూపు అనేది ఇబ్బంది పెరిగినట్టు అనిపిస్తుంది, లేకపోతే తిమ్మిర్లు మొద్దుబారినట్టు అయ్యే అవకాశాలు ఉంటాయి. నడుస్తూ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు కొద్దిగా ఊపు వచ్చినట్టు అనిపించడము, ఇవన్నీ మల్టిపుల్ స్క్లెరోసిస్లో సడన్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలా మనకి సంకేతాలు ఉన్నప్పుడు మనం ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే అతను ఎంఆర్ఐ స్కానింగ్, కాంట్రాస్ట్ స్టడీస్ అని చేయించుకొని బ్రెయిన్కి వెన్నుపూసకు చేయించి వెన్నుపూస నీరు పరీక్ష తీసుకొని అందులో ఆలిగోక్లోనల్ బ్లాండ్స్కి కోసం పంపించుకొని వీఈపీ పరీక్ష చేసుకొని ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ని నిర్ధారించుకుంటారు. నిర్ధారించిన తర్వాత వాళ్ళు మల్టిపుల్ స్క్లెరోసిస్ని అక్యూట్ ఫేజ్లో ఉన్నప్పుడు మిథైల్ ప్రెడ్నిజోలోను, ప్లాస్మాఫెరెసిస్ అలాంటి చేస్తూ ఫ్యూచర్లో ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది చాలా రికరెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో 6 నెలలకు కానివ్వండి, కొన్ని సంవత్సరానికి కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలా రాకుండా ఒక డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అనేది పెట్టుకుంటారు. ఈ డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్తో పాటు కొన్నిసార్లు ఒకసారి మనకి మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చినప్పుడు కొంచెం మనకి ఆ రెసిడ్యువల్ వీక్నెస్ అనేది కానివ్వండి, స్పీచ్ కానీ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు రీహాబిలిటేషన్ అనేది చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. స్పీచ్ థెరపీస్, లాంగ్వేజ్ థెరపీస్, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకున్నట్టయితే మనకి రెసిడ్యువల్ వీక్నెసెస్ కానీ సిమ్టమ్స్ నుంచి మనం తప్పించుకునే వాళ్ళం అవుతాం. మనం ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ని ఏ కారణాల చేతైనా మనం కొద్దిగా ప్రివెంట్ చేసుకోవచ్చా అని మీరు అడిగినట్టయితే కనుక మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని, ఒక నైట్ ఒక 7 to 8 అవర్స్ స్లీప్ కానివ్వండి, ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ తగ్గించుకొని, ఈ పొల్యూషన్ ఎక్స్పోజర్ని తగ్గించుకొని, బాడీ వెయిట్ తగ్గించుకొని, ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకొని, స్ట్రెస్ లెవెల్స్ బాడీలో తగ్గించుకొని, కొద్దిగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించుకొని, యాంటీఆక్సిడెంట్ ఫుడ్ పెంచుకున్నట్టయితే కొద్ది వరకు మనం ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ని తగ్గించుకునే వాళ్ళం అవుతాం. ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది 100% ట్రీట్మెంట్ ఏది ఉండదు. సో మనం రికరెన్స్ రాకుండా రెగ్యులర్గా న్యూరాలజిస్ట్ని ఫాలో అప్ పెట్టుకొని ఈ డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్తో పాటు ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే మనం ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ని అరికట్టిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.